ఒకవేళ రియల్ ఎస్టేట్ ని కెరియర్ గా తీసుకుంటే వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్? 17 to 22 is like golden period for people who invested and also people who sold. మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ కెరీర్ గా తీసుకుంటారు. పేరు పక్కన రియల్ ఎస్టేట్ ఉన్న ప్రతి ఒక్కరు 50 లక్షలు తక్కువ సంపాదించలేదు. ఎందుకంటే మార్కెట్ అలా నడిచింది. ఇప్పుడు ఏంటంటే అంత స్పీడ్ లో లేదు మార్కెట్. చాలా మంది రియల్ ఎస్టేట్ ని కెరీర్ గా తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఓన్లీ జాబ్ ఇది కాదు. లెటర్స్ వాళ్ళు ఒక జాబ్ చేస్తూ ఉంటారు, బట్ దేర్ పార్ట్ టైం ఇన్ రియల్ ఎస్టేట్. అలా ఉన్న వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ కొట్టదు. బట్ ఎవరైతే ఓన్లీ కెరీర్ ఇన్ రియల్ ఎస్టేట్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటే మాత్రం వాళ్ళకి నడవదు. సో ఆ ప్రొఫెషనలిజం అనేది డెవలప్ అవుతే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో కూడా ఇంకొంచెం సీమ్లెస్ గా ఉంటుంది అంటావు. డెఫినెట్లీ మై హోమ్ అలా కొట్టింది కదా ఎన్ఆర్ఐస్ అందరినీ. ఆ మై హోమ్ ఒక్కలే కాదు, కొన్ని మేజర్ ప్లేయర్స్ ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళు టెక్ ని తెచ్చారు. ఏజెంట్ ని చంపలేదు, ఏజెంట్స్ కి టెక్ తెచ్చారు. వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. ఎవరైతే వాడని వాళ్ళు కూడా వాడితే ఇంకా కొంచెం సక్సెస్ అవ్వేదానికి స్కోప్ ఎక్కువ అని నా ఫీలింగ్.